హాయ్ గైస్, వెల్కమ్ టు రొంబ బిందాస్ వీడియోస్. ఈ వీడియోలో మేము థెక్కడి కవర్ చేశాము. మేము మా ట్రిప్ మదురై నుండి ప్రారంభించాము. థెక్కడికి చేరుకోవాలంటే ముందుగా కుమిలికి రావడం సులభమైన మార్గం. మదురై నుంచి కుమిలికి ఎలా చేరుకోవాలో మరో వీడియోలో చూపించాను. దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను చెక్ చేయండి. కుమిలి నుంచి వాగమన్, సత్రం హిల్స్, ఇడుక్కి డ్యాం వంటి ప్రదేశాలను సులభంగా కవర్ చేయవచ్చని మేము గోఐబీబో ద్వారా పీకేన్ హోమ్స్టేలో 3 రోజులకు హోటల్ బుక్ చేసుకున్నాం. థెక్కడిలో మా ప్రయాణం ఏనుగు సవారితో ప్రారంభమైంది. ఈ అద్భుతమైన అనుభవం మా ట్రిప్ను మరింత ప్రత్యేకంగా మార్చింది. తర్వాత మేము వెళ్లిన ప్రదేశం కేరళలో ప్రసిద్ధమైన పెరియార్ నేషనల్ పార్క్ థెక్కడి. ఇక్కడ పార్క్ ఎంట్రీ తీసుకుని ప్రత్యేక బస్ ద్వారా బోటింగ్ పాయింట్కు తీసుకెళ్తారు. పెరియార్ బోటింగ్లో అడవుల మధ్య ప్రయాణిస్తూ ఏనుగులు, జింకలు, పక్షులు వంటి వన్యప్రాణులను చూసే అవకాశం ఉంటుంది. బోటింగ్ ఛార్జ్ పెద్దలకు సుమారు 150 నుంచి 225 రూపాయల వరకు ఉంటుంది. ఎంట్రీ టికెట్ వేరు. ప్రకృతి అందాలు, నిశ్శబ్ద వాతావరణం, అడవుల మధ్య బోటింగ్ అనుభూతి మా ట్రిప్ను మరింత ప్రత్యేకంగా మార్చింది. థెక్కడికి వస్తే పెరియార్ నేషనల్ పార్క్ బోటింగ్ను తప్పక మిస్ కాకండి. తర్వాత మేము వెళ్లిన ప్రదేశం కథకళి షో. కేరళ సంప్రదాయ నృత్యకళ అందాలను దగ్గరగా చూసి అద్భుతంగా అనుభవించాం. కథకళి చూడడం అనేది థెక్కడిలో ఒక ప్రసిద్ధ సాంస్కృతిక అనుభవం. ఇది హిందూ పురాణ కథలను రంగప్రదర్శన ద్వారా చూపించే సంప్రదాయ నృత్యనాటకం. థెక్కడి ట్రిప్లో మా చివరి సందర్శించిన ప్రదేశం కలారి మార్షల్ ఆర్ట్స్ షో. ఈ షోలో కళారపేట్ యోధులు చేసిన అద్భుతమైన యుద్ధ నైపుణ్యాలు, వేగం, శక్తి చూసి మేము ఆశ్చర్యపోయాం. మా ప్రయాణానికి ఇది ఒక గొప్ప ముగింపు అయింది. మీరు కలారి మార్షల్ ఆర్ట్స్ పూర్తి వీడియో చూడాలనుకుంటే నేను ఇప్పటికే ఒక ప్రత్యేక వీడియో రూపొందించాను. ఆసక్తి ఉన్నవారు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా చూసేయండి. ఈ వీడియోను చూసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.